పరిస్థితులు ఎట్లాగున్నా సరే దేవుడు వాటన్నిటిని ఏం చేయగలడంటే మార్చగలడు. పరిస్థితులను దేవుడు మార్చగలడు, చేంజ్ చేయగలడు. ఆయనకి సమస్తము సాధ్యమే. సమస్తము దేవునికి సాధ్యమే. ఇర్మియా గ్రంథంలో రాశాడు ఆ మాట చూడండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనము. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు. నీకు అసాధ్యమైనది ఏదియో నాతో పాటు చెప్పండి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. దేవా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నమ్ముతున్నారా మీరు? నమ్మండి. భూమి ఆకాశంలో సృజించిన దేవునికి అసాధ్యమైనది ఈ భూమి మీద ఏమీ లేదు. నేను కూడా నమ్ముచున్నాను ఈ మాట. నాకు కూడా అవసరమే, ప్రవక్తలకు అవసరమే, సేవకులకు, శిష్యులకు, క్రీస్తు ప్రభువారి భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారి కూడా అవసరమే. ఎందుకంటే తన తండ్రిని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు క్రీస్తు ప్రభువారు. ఆయనకు కూడా ఈ వాక్యము దేవానికి అసాధ్యమైనది ఏది, నీ జీవితంలో అసాధ్యమైనది ఏది లేదు. ఇది నమ్మితే నీ పరిస్థితులు మార్చగలుగుతాడు. ఇది నమ్మితే పరిస్థితులన్నీ దేవుడు ఏం చేస్తాడంట? మార్చగలుగుతాడు. కాబట్టి ఈ వాక్యమును బట్టి నువ్వు నమ్మాలి. దానియేలు గారు నమ్మారు కాబట్టి రాజు వద్దన్నా సరే ప్రార్థన చేశాడు. ఇది పరిస్థితి, శ్రమగల పరిస్థితి ఏంటంట, ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి శ్రమ ఏంటి? రాజు తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశాడు. రాజు దానియేలు ఏం చేశాడు? సింహాల బోన్లో వేశాడు. దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. ఓకేనా? అంటే పరిస్థితులు ఎలాగున్నా మనం దేవుని యొద్ద ఉన్నప్పుడు దేవుడు ఆ పరిస్థితుల నుండి ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. అంటే ఆ పరిస్థితిని మార్చేశాడు. దేవుడు మార్చేశాడు. అట్లాగే నీ పరిస్థితిని కూడా మారుస్తున్నాడు దేవుడు. ఈరోజు నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పి దానియేలుని చూపించాడు. దానియేలుని రాజు సింహపు బోన్లో వేస్తే నేను అతన్ని పరిస్థితిని మార్చాను. దేవుడు నీ పరిస్థితిని, అది ఆ పరిస్థితి ఏంటనేది నీకే తెలుసు. నీకు నాకు తెలీదు, నాకు తెలియదు, కానీ ఆ పరిస్థితి ఏంటనేది నీకే తెలుసు. దానిని బట్టి ఆ పరిస్థితిని మార్చగలవాడు దేవుడు. ప్రార్థన చేసుకో, చక్కగా ప్రార్థన చేసుకో. ఇంకో రెండో విషయం, షడ్రకు మేషకు అబేద్నెగోరు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? రాజు ఏం చెప్పాడు? విగ్రహానికి మొక్కమని చెప్పాడు. ఆయన ఒక పెద్ద విగ్రహం తయారు చేసుకున్నాడు. ఆ విగ్రహం తయారు చేసి దానికి మొక్కమని చెప్పారు. జీవం గల తండ్రి యెహోవా దేవుడు ఏం చెప్పాడు? ఆకాశం మందు కానీ భూమి మీద కానీ వేరొక దేవుని ఆరాధించకూడదు. ఇంకా ఏం చెప్పాడు? ఏ రూపమునైనను, మనుషుని రూపమునైనను, దేని రూపమునైనను చేసుకొనకూడదు, పూజింపకూడదు, సాగిలపడకూడదు. ఆ వాక్యం ఎవరు నమ్మారు? షడ్రకు మేషకు అబేద్నెగోరు వాక్యమును నమ్మారు కాబట్టి, దేవుని నమ్మారు కాబట్టి వారు రాజు చెప్పిన మాటను వారు ఏం చేశారు? తిరస్కరించారు. రాజు మాటను తిరస్కరిస్తే ఏమవుతుందో తెలుసు కదా. తీసుకెళ్లి షడ్రకు మేషకు అబేద్నెగోరుని ఏం చేశాడు? అగ్నిలో వేశారు. అగ్నిలో వారు కాలిపోతున్నారా? లేదు. చూడండి, ఈ పరిస్థితి ఏంటంటే రాజు విగ్రహానికి మొక్కమన్నాడు, వీళ్ళు మొక్కలేదు, వినలేదు కాబట్టి వారికి శ్రమ కలిగింది. తీసుకెళ్ళి అగ్నిలో వేశారు. అగ్నిలో నుండి దేవుడు ఏం చేశాడు? వారి పరిస్థితిని మార్చివేశాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు. నేను ఇది సృష్టించాను, నేను ఏర్పరిచాను, మీరు నా వారు, నా బిడ్డలు, నా ప్రజలు, నేను మేపు గొర్రెలు అని చెప్తున్నప్పుడు నీవు అపనమ్మకంతో ఇంకా కనీస ప్రార్థన జీవితం లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా మనం జీవిస్తున్నాం ఇంకా. కానీ నమ్మేటటువంటి వాళ్ళు బలంగా, శక్తితో వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. పక్కన చూడట్ల, అటుపక్క ఇటుపక్క చూడట్ల, వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. గురువైపే వారు ఉన్నారు, గురి యొద్దకే వారు పరిగెడుతున్నారు. ఎక్కడ తొట్టిల్లిపోలేదు, ఎక్కడ పడిపోలేదు. అర్థమైందా? నువ్వు ఎలాగెళ్ళాలంట? గురి యొద్దకే నువ్వు వెళ్ళాలి. అప్పుడే నీ పరిస్థితులు మార్చబడతాయి. అప్పుడే పరిస్థితులు మార్చగలుగుతాడు. లేని ఏళ్ళ మార్చలేరు. ఈరోజు స్త్రీలు చాలా బలంగా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు. అనేక స్త్రీల యొక్క పరిస్థితి దేవుడు మార్చగలిగాడు. అవ చేసిన తప్పును బట్టి ఆవిడని శిక్షించలేదు. ఆవిడ పరిస్థితిని దేవుడు ఏం చేశాడు? మార్చాడు. రక్తస్రావం 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని పరిస్థితిని దేవుడు ఏం చేశాడు? క్రీస్తు ప్రభువారు మార్చాడు. ఎస్తేరును రాణిగా చేసి ఆమె పరిస్థితిని ఏం చేశాడు? దేవుడు మార్చాడు. బిడ్డలు లేరన్న బాధతో కన్నీటి ప్రార్థన చేసింది ఎవరో? అన్న. ఆమె పరిస్థితిని మార్చాడు. ఈరోజు నీకు ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే దేవుడు నీ పరిస్థితి మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేయి. ఇందాకే చెప్పాం, నీ నోటితో పలికావు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ మాటతో మాట్లాడండి, ప్రార్థన చేయండి. దేవా నీకు అసాధ్యమైనది ఏది
పరిస్థితులను నీవు మార్చగలవు. పరిస్థితులను నీవు మార్చగలవు. ఈరోజు దేవుని మీద భారం వేసి నా పరిస్థితిని మార్చగలవు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మారుస్తాడు. ఖచ్చితంగా మారుస్తాడు. అపనమ్మకం వద్దు, నమ్మకం ఉంచు, పట్టుదల ఉండాలి. ప్రార్థన జీవితంలో ఏముండాలి? పట్టుదల ప్రార్థన ఉండాలి. పట్టుదల ప్రార్థన ఉంటేనే మనం సాధించగలుగుతాం, లేకపోతే పడిపోతాం. నీ ప్రార్థన జీవితంలో ఏముండాలంట? పట్టుదల. దానియేలు పరిస్థితిని మార్చేశాడు దేవుడు. షడ్రకు మేషకు అబేద్నెగో పరిస్థితులను మార్చేశాడు దేవుడు. అట్లాగే ఈ స్త్రీ పరిస్థితిని కూడా మార్చేశాడు. కానాను విందులో ఆ వివాహము ఇంటి యొక్క పరిస్థితిని దేవుడు ఏం చేశాడు? క్రీస్తు ప్రభువు వారు మార్చేశాడు. ఈరోజు నీ ఇంటికి ఆహ్వానించు. నీ ఇంట్లో ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు ఏం చేస్తున్నాడు? మార్చేస్తున్నాడు. మార్చగలడు. అడుగు దేవుణ్ణి, అడుగు దేవుణ్ణి. నువ్వు అడగటం ఆలస్యం, దేవుడు నీకు ఇస్తాడు. అందుకే అన్నాడు, అడుగుడి నీకు ఇవ్వబడును. ఊరికే రాసుకోలేదు. అడుగుడి మీకు ఇవ్వబడును. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, మీరు అడగండి, నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు దేవుని అడగటం ప్రారంభించండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి నేను చెప్తాను చాలు. ఇక్కడ ఆ కాలమందు ఆ దెయ్యం పట్టిన వారిని ఏదో ఒక మాయ చేసి వాళ్ళు దెయ్యం పోగొట్టే ఒక పనివారు ఉన్నారు. అర్థమైంది కదా? ఆ పనివారు వాళ్ళ పని అదే, వాటి దేవుళ్ళని పోగొట్టడము, వాళ్ళ దగ్గర నుండి ఏదో ఒక డబ్బులు తీసుకోవటము, వాళ్ళ పని అది. ఇప్పుడు పౌలు శీలలు వెళ్ళి ఆ దెయ్యం పట్టిన వారిని బాగు చేస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు. ఎట్లాగంటే ప్రార్థన చేసే ఏ రూపాయి లేదు, ఇంకేం లేదు, ఏ తాయెత్తు మంత్రం లేదు, ఏ మంత్రం లేదు, మాయ లేదు, మంత్రం ఏం లేదు. ప్రార్థన చేసి స్వస్థపరుస్తుంటే ఇంకందరూ ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? పౌలు శీల దగ్గరికి వెళ్తున్నారు. ఈవిడ బేరం ఏమైపోయింది మరి? పోయింది కదా, మరి పోయింది. బేరాలు పోతే ఏమవుతారు? కోపం వచ్చేద్ది. ఆమె యజమానులు తమ లాభసాధన పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. ఇంతకీ పౌలు శీలలు ఏం చేశారు? ప్రార్థన చేసి స్వస్థపరిచారు అనేకుల్ని. ఇంతకంటే గొప్ప ముఖ్యం ఏంటంటే వారు సువార్త ప్రకటిస్తున్నారు. ఏం చేస్తున్నారు? క్రీస్తుని ప్రకటిస్తున్నారు. వారు చేసే ప్రతి పనికి ఎవరికి నామముని ఇస్తున్నారు? క్రీస్తు ప్రభు వారి నామముని ఇస్తున్నారు. అందుకే అది అంత గొప్పమైంది. అందుకే ఆ నామమే గొప్ప. ఆ నామములోనే శక్తి ఉంది. కానీ జనాలకు చూసే వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే పౌలు గారు కనపడుతున్నారు, శీల గారు కనపడుతున్నారు, పేతురు గారు కనపడుతున్నారు. ఇప్పుడు పౌలు శీలలో క్రీస్తు ప్రభు వారి నామమును మేము స్వస్థపరుస్తున్నామని చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది క్రీస్తు ప్రభు వారి గురించి? వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు క్రీస్తు ప్రభు వారి నామమును వారందరినీ స్వస్థపరుస్తున్నారు. అసలు పౌలు శీలకు ఏం అవసరము? ఇప్పుడు ఆ పని చేత వీళ్ళని ఏం చేశారంట? ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని గలిబిలి చేస్తున్నారని చెప్తున్నారు. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా, అంటే జనసమూహం అనేక మంది దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించును. ఏం చేశారు? పౌలు శీలను వస్త్రములు చించేసి కొట్టారంట. కొట్టి చెరసాల్లో వేశారు. ఏమవుతుంది? సువార్త ప్రకటించకపోతే ఇంట్లో కూర్చొని ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. పౌలు శీలలో అంత అవసరం ఏంటి? కష్టపడి చేయటం ఏంటి? ప్రార్థన చేయటం, వాళ్ళు స్వస్థపరచబడాలని ఆసక్తి కలిగి ప్రార్థనలు చేయటం ఏంటి? అర్థమవుతుందా? ఇంట్లో కూర్చోవచ్చుగా, ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చేసుకోవచ్చుగా వాళ్ళ పనులు. స్వార్థ ప్రకటించడానికి బయలుదేరటం ఏంటి? ఆ రోజు పౌలు శీలలో స్వార్థ ప్రకటించకపోతే ఈరోజు నీ చేతుల్లో నా చేతుల్లో ఇంతమంది చేతుల్లో బైబిల్ ఉండేదే కాదు. మన చేతుల్లో బైబిల్ ఉండేదే కాదు. ఈరోజు నేను ప్రార్థన చేసుకునే వాళ్ళం కాదు. మనం చేసే దేవుని ప్రతి కార్యము మన పిల్లలకు ఎలాగ ఆశీర్వాదంగా ఉంటుంది?
రాబో తరానికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి పౌలు శీలలు భారము కలిగి సువార్త ప్రకటిస్తున్నారు. దాని ద్వారా వారికి శిక్ష అనుభవించారు. ఇప్పుడు పౌలు శీలకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, సువార్త ప్రకటించడం ద్వారా వారు బట్టలు చింపివేసి వారిని కొట్టి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? చెరసాల్లో వేశారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇదే. ఒక హింసలో ఉన్నారు, ఒక శ్రమలో ఉన్నారు, ఇప్పుడు జైల్లో ఉన్నారు. వీళ్ళు తక్షణం ఏం చేశారు? పాటలతో ప్రార్థన చేశారు. చూడండి, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చూడండి, ఏం చేస్తున్నారంట? పాటలతో ప్రార్థించారు. పరిస్థితి ఎలాగున్నా ఒకటే సొల్యూషను, దేవుడు. పరిస్థితి ఎలాగున్నా ఒకటే సొల్యూషన్, దేవుడు. అందుకే మనం ముందుగా చదివించాను, నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీ నోటితో పలికావు, ఆ నోటితో పలికిన దాన్ని బట్టి మనసులో నమ్ము ఖచ్చితంగా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తము నెరవేర్చగలుగుతాడు. ఎటువంటి పరిస్థితినైనా నెరవేర్చగలుగుతాడు. ఎటువంటి పరిస్థితినైనా మార్చగలుగుతాడు ఆయన. నీ జీవితంలో అడుగు, నా పరిస్థితిని మారిపోవాలి, ఈరోజు మార్చగలవాడివి నీవే. పట్టుదల ప్రార్థన కావాలి. పట్టుదల ప్రార్థన మారుస్తాడు ఆయన. అన్నా వలె కన్నీటి ప్రార్థన కావాలి. పట్టుదల, ఎస్తేరు గారి వలె రాణి అయినటువంటి ఎస్తేరు పట్టుదల కావాలి. ఈ పట్టుదల ఉన్నప్పుడు నువ్వు గెలుస్తారు. కాబట్టి నీరసించిపోవద్దు, పడిపోవద్దు, బలహీన పడిపోవద్దు, బుద్ధిహీనులుగా మనం ఉండిపోవద్దు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తన పాడుచుండి ఖైదీలు వినుచున్నారు. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రభుయగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. అంటే ఏంటంట? దీనులకు సువర్తమానం ప్రకటించడానికి యెహోవా అతన్ని ఏం చేశాడంట? అభిషేకించాడంట. అంటే ఇప్పుడు అతను చేయవలసిన పని ఏంటి? సువార్త ప్రకటించడము. సువార్త ప్రకటించడం, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని. అంటే ఆయన ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఇప్పుడు పౌలు శీలలో ఇంట్లో కూర్చోలేదు, వెళ్ళారు, సువార్త ప్రకటించడానికే వెళ్ళారు. కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, వేదన వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. అయినా మనం ఏం చేయాలి? ప్రకటించాలి. దేవుని పని ప్రకటిస్తూనే చేస్తూనే ఉండాలి. పరిస్థితులు ఎదుర్కొంటామని తెలిసినా కూడా దానియేలు ప్రార్థన చేశాడు. రాజు ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతుందని తెలిసి కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు కూడా అదే. పరిస్థితులు అనుకూలించకపోతే ఏమవుతుందో కూడా వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా చూడండి ఎట్లాగ వారు దేవుని యందు భారం వేసి ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసు కూడా దేవుని పని కొరకు వారు ముందుకు వెళ్ళారు. అందుకే రాశాడు పౌలు గారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఊరికే రాయడం కాదు, అది ఆత్మలో ఎదిగే వాళ్ళకే ఆ వాక్యం తెలుస్తుంది. ఊరికే మా నామకార్థంగా బైబిల్ చదివితే అది దాని విలువ తెలియదు. కష్టపడాలి దేవుని పని కోసం, ప్రాకులాడాలి దేవుని పని కోసం, దేవుని రాజ్యంలో ఉద్యోగం కోసం పరుగులెట్టాలి. ఆయన ప్రేమ కోసం, ఆయన ముఖదృష్టి కోసం, ఆయన కాంతి కోసము ప్రాకులాడాలి, ఇష్టపడాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ఉండాలి. అది మనము తీసుకున్నప్పుడు మన పరిస్థితులను ఏమవుతాయంటే మార్చగలబడతాడు. ఇప్పుడు ఆ పట్టుదల కలిగి ఉన్నారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు క్రీస్తు ప్రభువారి నుండి వచ్చిన కాడి నుండి వారి మీద, శిష్యుల మీద, ఈ అపోస్తుల మీద ఎవరైతే ప్రార్థనలు చేస్తున్నారో వాళ్ళందరినీ పట్టి పీడిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వీరు సువార్త ప్రకటిస్తూనే దేవుని పని ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయన యందు నమ్మకం ఉంచారు. ఏది నువ్వు నేను ఈరోజు మాట్లాడుకున్నటువంటి మాటే, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని నమ్మారు. కాబట్టి వారు చెరసాల్లో ఉన్నప్పటికీ పాటలతో ప్రార్థించారు. బయట ఉన్నంతసేపు ఎంతమంది అయితే జనం ఉన్నారు వాళ్ళందరికీ సువార్త ప్రకటించారు. మార్కెట్కి వెళ్తే మార్కెట్లో, బస్ స్టాండ్కి వెళ్తే బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్కి వెళ్తే రైల్వే స్టేషన్లో. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? చెరసాల్లో ఉంటే ఎవరున్నారంట? ఖైదీలు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పని ఏంటంట? సువార్త. అందుకే పరిస్థితులు మార్చగలిగాడు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి, చెరసాల్లో ఉన్నారు, బంధింపబడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? ప్రార్థనలతో ప్రార్థన చేశారు. ఏమైంది? సంఖ్యలు చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 26. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకుని అందరి బంధకములు ఊడినంట. వీళ్ళిద్దరే కాదంటవా?
వీళ్ళిద్దరే కాదంట, మొత్తం ఎంతమంది ఉంటే అందరం. ఇప్పుడు మేము ఇద్దరు పాడాము, ముత్యాల గారు నేను పాడాము, అందరం బంధకాలు, అందరం చెరసాల్లోనే ఉన్నాం. మీ ఇద్దరం పాడాము అనుకోండి, మీ బంధకాలు కూడా ఏమైపోయినాయి అంట, తెగిపోయినాయి. చూడండి ఎంత గొప్పదనేదా. పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘం ఏం చేసింది? సంఘం ప్రార్థించింది. పరిస్థితి ఏమైంది? మారిపోయింది. అంటే సంఘం ప్రార్థిస్తే ఏమవుతుంది? పరిస్థితి మారుతుంది. సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేయాలి. ప్రతి విషయమునందును సంఘము ప్రార్థన చేసినప్పుడు జరిగిద్ది. సాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. అందరం కలిసి ఆత్మతో చక్కగా దేవుణ్ణి అడిగినప్పుడు కార్యం సఫలం అవుతుంది. దేవుని నమ్ముకున్నట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే అప్పుడు పరిస్థితులు మార్చగలుగుతాడు దేవుడు. అసాధ్యమైనది చేయగలడు ఆయన. ఆ శక్తి, ఆ నమ్మకం, ఆ విశ్వాసం దేవునికి ఉంది. నీవు నమ్మినట్లయితే. ప్రతి ఒక్కరిని అదే ప్రశ్న అడిగాడు. గుడ్డివాడు వచ్చాడు, నాకు చూపునివ్వు అన్నాడు. నువ్వు విశ్వసిస్తున్నావా అని అడిగాడు. నువ్వు విశ్వసించిన ప్రకారం నువ్వు స్వస్థపరచబడ్డావు. కుష్ఠరోగి వచ్చాడు, నువ్వు నమ్ముచున్నావా నేను చేయగలనని. అయ్యా నేను నమ్ముచున్నాను, నీవు నమ్ముచున్న ప్రకారమే నీవు అవును కాకన్నాడు. ఇప్పుడు నిన్ను కూడా అదే అడుగుతున్నాడు, నేను ఇది చేయగలని నువ్వు నమ్ముచున్నావా, విశ్వసిస్తున్నావా? నువ్వేం చెప్పాలి? నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. అప్పుడు కార్యం సఫలమవుతుంది. నీ ప్రతి పరిస్థితిని దేవుడు మార్చగలుగుతాడు. ఈరోజు నేను నోటికి వచ్చిన ఏదో చెప్పట్లేదు, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు. వినాలి కాబట్టి వచ్చి వింటే ఇంతకంటే దారుణం ఏముండదు. నమ్మండి, ఆశతో ఉండండి. ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం, నిబంధన చేశాడంటే మాట తప్పడు దేవుడు. మాట తప్పని వాడు దేవుడు. ఆ దేవుని బిడ్డలుగా ఈరోజు నువ్వు ఉన్నావు. ఆ దేవుని పోలికగా ఈరోజు నువ్వు ఉన్నావు. పక్షులను చూడండి, విత్తవు కోయవు, నేను వాటికి ఆహారం ఇస్తున్నాను. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. నా జీవితంలో నేను ఏర్పాటు చేసిన వాళ్ళలో మీరు బహుశ్రేష్ఠులు. మీరు ఏది అడిగినా నేను మీకు అది ఇస్తానంటున్నాడు. కాబట్టి అడగటం నేర్చుకోండి. నీ పరిస్థితిని మార్చమని అడగటం నేర్చుకోండి. నీ జీవితాన్ని మార్చమని అడగటం నేర్చుకోండి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ దేన స్థితిని మార్చమని అడగటం నేర్చుకోండి. నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. పాటలు పాడాలి. ఎంత చక్కగా పాటలు పాడుతున్నాడంట అపోస్తులైన పౌలు గారు. కొంతమంది అయ్యగారులు అయితే అసలు పాటలు కూడా పాడరు. అన్ని పాటలు అయిపోయిన తర్వాత వాక్యం టైంకి వచ్చి వాక్యం చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. స్పీడ్, ఆయన పని అంతా స్పీడ్గా వస్తాడు, స్పీడ్గా వాక్యం చెప్పేస్తాడు, స్పీడ్గా వెళ్ళిపోతాడు. పాటలు ఎవరు పాడతారు మరి? నువ్వు కూడా పాడాలి పాటలు. నువ్వు కూడా పాడాలి. అందరూ పాడాలి. పాటలు అందరూ పాడాలి. పాటల ద్వారా స్వార్థ ప్రకటిస్తున్నామంట తెలుసా? పాట ద్వారా స్వార్థ, దేవుని మహిమను మనం తెలియపరుస్తున్న పాట ద్వారా. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులను తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను. అందరు బంధకములు ఊడిపోయినా ప్రతి ఒక్కరూ మౌనంగా అయిపోయారు. ఎవరికి కదల్లా, ఎవరికి పాటలు కూడా అయిపోయినాయి. కానీ ఇక్కడ ఒక నాయకుడు, చెరసాల నాయకుడు ఉన్నాడు. ఇంతసేపు వీళ్ళు పాటలు పాడుతున్నాడు, ఆయన కూడా విన్నాడు. సడన్గా భూకంపం వచ్చింది, వాళ్ళందరూ విడుదల పొందారు. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఎక్కడమే ఉన్నామని బిగ్గరుగా చెప్పాను. నువ్వేమో ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఎక్కడికి వెళ్ళేది ఇక్కడే ఉన్నామని చెప్పారు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలునకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? నాయకుని కూడా మార్చేశారు, చెరసాల నాయకుడిని. పరిస్థితులు ఏంటంట? దేన్నైనా మారుస్తాయి. చనిపోయబోతున్న అతన్ని కూడా మార్చగలిగిన వాడు దేవుడు. తనకు తాను హాని చేసుకొని చనిపోదాం అనుకున్న వాడిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. నీ లాస్ట్ మూమెంట్లో, చివరి క్షణాల్లో, లేదు నేను ఇంకా చనిపోదాం అనుకున్నప్పుడు దేవునికి ఒక అవకాశం ఇవ్వు. ఇప్పటి వరకు నీ సొంత ఆలోచనలతో నువ్వు బ్రతికావు కాబట్టి నీకు ఆ స్థితి. పరిస్థితులు, శ్రమలు వచ్చినప్పుడు ఆ పరిస్థితులు మార్చబడడానికి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. చనిపోమని అక్కడ దేవుడు చెప్పట్ల. నీ సమయం వచ్చే వరకు నువ్వు ఆ పరిస్థితులను ఎదుర్కొని వెళ్తే నీకు దేవుని రాజ్యం ఉంటుంది. ఈ చెరసాల నాయకుని గురించి మనం మాట్లాడుతున్నాము. వెంటనే చనిపోయాడు. పేతురు ఆపన్నాడు, ఆ పని చేయొద్దన్నాడు. వెంటనే ఈ కార్యము అద్భుత కార్యముగా అతను భావించి మాట్లాడుతున్నాడు. చూడండి,
వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పిన. ప్రభువు నందు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు ఏమవుతారు? రక్షణ పొందుతారు. నమ్మకం ఉండాలి, దేవుని పట్ల నమ్మకం ఉండాలి. అప్పుడు ఆయన శక్తి విడుదలవుతుంది నీ కార్యము చేయడానికి. ఆయన బలము సహకరిస్తుంది, ఆయన ఆత్మ సహకరిస్తుంది నీ కార్యం సఫలం చేయడానికి. నీ ప్రార్థనే ముమ్మాటికి నీ ప్రార్థన, నీ ప్రవక్తన, ఇందులో ఇంక ఏది చేయలేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు మార్చబడాలంటే దేవుణ్ణి ఆశ్రయించండి. సమస్తము సాధ్యమే అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు. లేవియకాండం 26:21 చూడండి. పౌలు శీల యొక్క పరిస్థితి మారిపోయింది, చూసారా? ప్రార్థన చేయండి, పాటలు పాడండి, ప్రార్థన చేయండి. లేవియకాండం 26:21, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల అమ్మా మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా, చూడండి ఏమవుతుందో. మరలా దేవుడే చెప్తున్నాడు. ఏది? నిన్ను సృష్టించిన దేవుడే అదే మాట చెప్తున్నాడు మరలా. కాబట్టి ఆలకించండి. ఏమంటున్నాడు? మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములను బట్టి మీరు 7 అంతలుగా మిమ్మను బాధించెదను. అది మీకే. మరి మీ పరిస్థితులు ఎందుకు మారినాయని నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా ఇప్పుడు. ఎందుకు పరిస్థితి ఎలా మారింది? ఎందుకు ఇలా మారింది? అదే అంటున్నాడు, మీ పాపమును బట్టి, మీరు మాట వినలేదు కాబట్టి 7 అంతల శ్రమలతో నేను నిన్ను బాధించేదను. ఇంకొక మాట కీర్తనలు 107:17 చూడండి. దావీదు గారు రాసిన కీర్తనలు 107:17. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను. పరిస్థితి ఎందుకు మారింది? నువ్వు చేసుకున్న దాన్ని బట్టే, నీ చిత్తముగా నీవు అనుకున్న దాన్ని బట్టే, నేను చేసేది కరెక్ట్ అనుకున్న దాన్ని బట్టే, నేను మాట్లాడింది కరెక్ట్ అనుకున్న దాన్ని బట్టే, నేను ఆరాధించేది కరెక్ట్ అనుకున్న దాన్ని బట్టే నువ్వు తెచ్చుకున్నావు. వారిని ఏమంటున్నాడంట? బుద్ధిహీనులు అంటున్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేతను వారే బాధ తెచ్చుకున్నారు. అందుకే పరిస్థితులు మారినాయి. అయినా దిగులు పడద్దు, పరిస్థితులను చక్కబెట్టువాడు, మార్చగల దేవుడు ఈరోజు నీ పక్షమునున్నాడు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతోనే కాదు, నాతోనూ ఉన్నాడు. విలాప వాక్యములు 3:33 ముగించుకుందాం. విలాప వాక్యములు 3:33 హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగా జేయడు అంటున్నాడు. మీరు తీసారా? తీసిన తర్వాత చూడండి. మళ్ళా చదువుతున్నాను. విలాప వాక్యములు 3:33 హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. నీ పరిస్థితి ఎందుకు ఇలా మారింది అనుకుంటున్నావేమో. దేవుడు మార్చాడు అని అనుకుంటే చాలా తప్పు. విచారణ అయినను బాధనైనను ఆయన కలుగజేయుడు. ఏమంటున్నాడు? నువ్వు మాట విననొల్లక ఈ దోషము 1, 2 కాదు, 7 అంతల దోషము, 7 అంతల శ్రమ, 7 అంతల కష్టము నువ్వు తెచ్చుకుంటున్నావు. పౌలు శీలలు చెరసాలలో బంధింపబడినప్పుడు పాటలతో ప్రార్థన చేసి ఒక అద్భుతాన్ని సృష్టించడం వల్ల అక్కడ ఉన్న చెరసాల నాయకుడు మారు మనసు పొందాడు. అందుకోసం, ఆ మారు మనసు కోసం, రాజ్య విస్తరణ కోసము మీరు కూడా సంఘంలో ఉండి దేవుని వాక్యం నేర్చుకొని బలపడితే మీ పక్కింటి వారో మీ ఇంట్లో ఉన్నవారో స్వస్థత, మారు మనసు పొందుతారేమో అని మేము ఈ రీతిగా కష్టపడుతున్నామే. కానీ మీరు తీసుకొచ్చేది కాదు, మీరు ఇచ్చేది కాదు, సంఘంలో లేరని కాదు. అర్థమవుతుందా? పౌలు వలె నువ్వు ఈరోజు సేవ చెయ్యి. చెరసాల నాయకుడు ఎలాగ మారు మనసు పొందగలిగాడో నీ ప్రవర్తన బట్టి, నీ పనిని బట్టి, నీ ప్రార్థన జీవితంను బట్టి, నీ కుటుంబంను బట్టి ఎదుటివారు మారు మనసు పొందాలా, ఎదుటివారు రక్షణ పొందాలా. కాబట్టి ఈరోజు చెప్పబడిన వాక్యం అయితే నేను పూర్తిగా అసాధ్యమని నమ్ముతూ దేవుని పని నేను ముందుకు సాగిస్తున్నాను. మరి మీరు చెవులతో విని మరి హృదయానికి తీసుకెళ్లారా, లేక చెవులతో పట్టుకొని అక్కడే వదిలిపెడుతున్నారా? అది మీకు దేవుని కలిగినటువంటి విషయము. పని చేయండి, దేవుని కొరకు పని చేయండి. మీ పరిస్థితులను మార్చుకోండి, దేవుని పనిలో ఉండండి. వాక్యమైన మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేస్తున్నాం.